ఇక నిన్న లైవ్లో రాత్రి 11 గంటల టైంకి సెంటిమెంటల్ స్టార్ నాగమణికంఠ హౌస్లోకి వచ్చాడు. ఇక ఇతను వచ్చేసి దాదాపు ఒక 40 మినిట్స్ హౌస్లో ఉన్నాడు. 2 టాప్ కంటెస్టెంట్స్కి నామినేషన్ వేసి వారు చేస్తున్న తప్పులను తెలియజేసి వాళ్ళకు కావాల్సినన్ని ఇన్పుట్స్ని అయితే ఇచ్చాడు నాగమణికంఠ. ఇక నాగమణికంఠని చూసి హౌస్ మొత్తం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను ఉన్నప్పుడు ఇంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటే నేను కూడా ఈరోజు మీ మధ్యలో ఉండేవాడిని. నేను ఉన్నప్పుడు నా పైన ఏదో గ్రడ్జ్ పెట్టుకుంటున్నట్టు బిహేవ్ చేశారంటూ హౌస్ మేట్స్ అందరికీ కూడా ఒక కౌంటర్ వేశాడు. నాగమణికంఠ పెట్టిన పాయింట్స్ అన్ని కూడా చాలా జెన్యూన్గా అనిపించాయి. ఇక హౌస్లో నాగమణికంఠకి ఫస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే అది విష్ణుప్రియ అనే చెప్పాలి. హౌస్లోకి నాగమణికంఠ రాగానే విష్ణుప్రియ అయితే తెగ ఏడ్చేసింది. నాగమణికంఠ అయితే నా కోసం కూడా ఏడ్చే వాళ్ళు ఉన్నారా అంటూ షాక్ అయ్యాడు. ఇక విష్ణుప్రియని దగ్గర తీసుకొని ఓదార్చాడు. ఇక విష్ణు ఏడవటానికి గల కారణం ఏంటి అంటే నాగమణికంఠ మాట్లాడే మాటలు, అతను తనతో చేసే అల్లరి, అతను హౌస్లో ఉండి బయటకు వెళ్ళిన తర్వాత అతను మిస్ అయిన ఫీలింగ్ని మొత్తం ఒక్కసారిగా నాగమణికంఠను చూడగానే విష్ణుకైతే తట్టినట్టు అనిపించింది. ఇక నాగమణికంఠ కూడా ఎమోషనల్ అయ్యాడు విష్ణుప్రియ కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు ఆప్యాయత అనురాగాలు ఒకలాగుంటాయి, దూరంగా ఉన్నప్పుడు మరొకలాగా ఉంటాయంటూ మన పెద్దలు చెప్తుంటే విన్నాం. కానీ అది నాగమణికంఠ దృష్టిలో అచ్చం వాళ్ళు చెప్పినట్టుగానే జరిగింది. నాగమణికంఠ మాత్రం హౌస్లోకి వచ్చినప్పుడు వెలిగిపోతున్నూ కనిపించాడు ఆనందంగా. మొత్తానికైతే విష్ణుప్రియ నాగమణికంఠను చూసి ఏడటం చాలా జెన్యూన్ అనిపించింది. తన నామినేషన్ పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిన నాగమణికంఠ కోసం ఆ తర్వాత కూడా హౌస్ మేట్స్ ఎందుకు నువ్వు అలా ఏడ్చావంటే వాడికి నాతో స్పెషల్ బాండింగ్ ఉంది, అదంతా గుర్తొచ్చి నాకు ఏడుపు వచ్చిందంటూ చెప్పుకొస్తుంది. నాగమణికంఠ కోసం విష్ణుప్రియ ఏడటంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేసేయండి.